గతంలో మీతో పాటు నడిచినటువంటి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా మొన్న విచారణ కమిషన్ ముందు హాజరై దీంట్లో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది ఆయన విచారణ కమిషన్ ముందు చెప్పారు, బయటకు వచ్చి కూడా చెప్పారు. వాస్తవానికి దీనికి ఆద్యుడు ఇది పుట్టించిందే ఆయన వెంట ఉండే కొంతమంది కుహన మేధావులు. వాళ్ళే నేను ఒక మాట చెప్పాను, విలేకరులు అడిగారు బయటకు వచ్చినాక, అవును మరి మీరు ఇక్కడ 6,000 కోట్లు నష్టమవుతుంది అంటారు కదా, మరి ఈ పైసలు ఎవరికి పోయినాయి అని అడిగారు. మేము అనలేదు, అట్లా మేము అనలేదు, వీళ్ళు అవినీతి జరిగిందా అని అడిగింది ఎవరో రిపోర్ట్. మేము అవినీతి అనలేదు, మేము దుర్వినియోగమైన అన్నాం, లేదా ప్రభుత్వం అని వేస్ట్ అయిందన్నాం, కానీ మేము అట్లా అనలేదు అని మాట్లాడి తప్పించుకోరు. వారికి ఏదో రాజకీయ ప్రయోజనాలు ఏదో ఆలోచనలు ఉన్నట్టున్నాయి, దాన్ని మేము గుర్తించలే, ఇవ్వలేదు. దాంతో ఏదో లేనిపోని మనసులో పెట్టుకొని పోయి వాళ్ళకి ఏదో నేర్పారు. వీరేమో ప్రభుత్వానికి నష్టమవుతుందని చెప్పినాం మేము అని వీరు మాట్లాడుతున్నారు. కాదు ఇలా రాజకీయంగా మాకు లాభం కావాలి కాబట్టి అని చెప్పి కేసీఆర్ మీద బురద చల్లుదామని చెప్పి వాళ్ళు మొత్తం అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడారు. సింపుల్. ఇందులో ఛత్తీస్గఢ్ ఒప్పందంలో అవినీతి జరిగితే ఎవరి మధ్య జరగాలి? రమణ సింగ్ కేసీఆర్ గారి మధ్య. రమణ సింగ్ గారు బీజేపీ ముఖ్యమంత్రి. మరి వీళ్ళిద్దరి మధ్యన కాకపోతే అక్కడ సీఎండి ఇక్కడ సీఎండి. మనం చెల్లించే పైసలు ఎక్కడికి పోతాయి? ఆ సంస్థకు పోతాయి. మరి ఈయన విచారణ నిజంగా సీరియస్ తెలుసుకుంటే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి, ఛత్తీస్గఢ్ సంస్థకి ఏదైతుందో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చి, మీకు ఈ ఎంత నిధులు వచ్చినాయి, ఈ నిధులు బయటికి తీసిండ్రా, ఎవరన్నా తీసి బయటికి పంపిరా, ₹1 ఎవరైనా డ్రా చేసిండా, డ్రా చేసి ఇవ్వాలి కదా ఎవరికైనా లంచాలు ఇస్తే. అసలు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి లంచం ఇచ్చుకుంటుందా? ఎక్కడన్నా వేరువేరు పార్టీలు ఇంత కేసీఆర్ని ఎప్పుడు మింగేద్దాం, బీఆర్ఎస్ను లేకుండా ఎప్పుడు మాయ చేద్దామని ఎదురు చూస్తున్న బీజేపీ వదులుకుంటుంది అవకాశాన్ని. అంటే మరి ఇలా రమణ సింగ్ గారికి కేసీఆర్ గారు లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారు ఇచ్చినట్ట? ఏంది ఇది? అసలు ఎవడన్నా మాట్లాడవచ్చు? కొంచెం బుర్ర ఉన్నోడు కొంచెం ఎవడన్నా ఒక బురద చల్లాలి కేసీఆర్ మీద. ఏంటిది మరి? ఇంతకీ ఎందుకు చేస్తున్నారు ఇంత పెద్ద ఆరోపణలు అని కూడా మీకు ప్రశ్న వస్తుంది. ఒక్కటేనమ్మా, సింపుల్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సాధించిన విజయం ఏంది? విద్యుత్ రంగం. కేసీఆర్ గారికి ఒక అద్భుతమైన పరిపాలకుడిగా పేరు వచ్చిన రంగం. అసలు ఈ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి మూలమైన రంగం. దీని ప్రాధాన్యత ఏందో కేసీఆర్ గారికి తెలుసు. అందుకే మొట్టమొదటి దానిపైన దృష్టి పెట్టి 6 నెలల్లోనే దాన్ని సెటరేట్ చేశారు. దాంతోనే కదా ఇవాళ వ్యవసాయం ఇంతగా అభివృద్ధి జరిగింది. భారతదేశం మొత్తంలో నెంబర్ 1 రాష్ట్రమైంది వ్యవసాయ ఉత్పత్తుల్లో. ఐటీ ఎగుమతుల్లో భారతదేశంలో నెంబర్ 1 అయింది. పారిశ్రామికీకరణలో భారతదేశంలో నెంబర్ 1 అయింది. దాదాపు 40-50 వేల పరిశ్రమలు వచ్చి 20 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించింది. 2014 ముందు ఆకలి చావులతో ఉన్న ఈ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థితికి పోయింది. అంటే దీనికి అన్నిటికీ మూలం ప్రధానం విద్యుత్. కేసీఆర్ ఏ విద్యుత్ రంగంలో విజయం సాధించిండో, రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్కి ఏదైతే పేరు వచ్చిందో, అగో దాంట్లోనే దెబ్బ కొట్టాలి కేసీఆర్ను. కేసీఆర్ ఏదో ఉత్తగేల కరెంటు వీళ్ళు ఏందో తీసుకున్నారు, ఏదో చేసిండ్రు అని చెప్పి ఒక అనుమానాలని ప్రజల్లో నింపాలి అన్న ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు వేసిన కమిషన్.